ఆమె ధనికునికై ఎదురు చూసి చూసి అలిసిపోయింది. ఆశలు సన్నగిల్ల సాగాయి. ఇక రాత్రికి ఎవడు దొరికే అవకాశం లేదు. ద్వారంలో నిలిచినట్లే ఉండిపోయింది. లోపలకు బయటకు పచారు చేస్తోంది. అర్ధరాత్రి దాటింది. రాజా, ధనాశ చాలా చెడ్డది. ఈ ధనకాంక్షతో ఆమె ముఖకమలం వాడిపోయింది. వేసుకున్న మేకప్ అంతా కారిపోయింది. ఓకే, పైగా లోపల టెన్షన్, ఎవడో రాలేదే. దాంతో వేసుకున్న మేకప్, అది బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకున్న మేకప్ అంతా కారిపోయింది. మనస్సు వ్యాకులమైంది. ఆమె చివరకు వేశ్యావృత్తి అంటే అసహమైంది. అర్థమైందా? ఎందుకని? ఏదో ఒక ఉద్దేశంతో మొదలుపెట్టింది, అది నెరవేరట్లేదు. ఇవన్నీ దండగైపోయింది. దుఃఖం, విచారం ఎక్కువైనాయి. చింతలు, దుఃఖాలే వైరాగ్యానికి మార్గాలు. అసలు ఇప్పుడు రహస్యంలోకి వస్తున్నాం. నీకు ఎప్పుడైతే చింతలు, దుఃఖాలు వస్తాయో అప్పుడే నీకు ప్రతిదాని మీద విసుగు, వైరాగ్యం వస్తాయి. అంతా సజావుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరినైనా భగవంతుని తలుచుకుంటావా? ఎవరు తలుచుకోరు.